సమాధానం లేని పరిస్థితులను, సంతోషం లేని పరిస్థితులను, ఇవన్నిటిని కూడా కుదురుబాటు చేసి వాటన్నిటిని పరిష్కరించడానికి ఆ కన్యకను దేవుడు ఎంచుకున్నాడు. ఆమె గర్భంలో ఒక మాంసపు ముద్దను పెట్టి ఆయనను ప్రభువైన క్రీస్తుగా రూపించాడు. ఆయన కుమారుడిగా ఈ లోకములకు వచ్చాడు. కనబడేదిగా ఉన్నది ఏదైతే ఉందో అది బాహ్యమైనది, అంతరంగం అనగా కనబడకుండా ఉండేటువంటిది ఆంతర్య క్రిస్మస్. అదేంటంటే 2 క్రిస్మస్ ఎలా ఉంటాయంటే మీరు గమనిస్తున్నారు. ఇప్పుడు పూర్వకాలంలో ఒక క్రిస్మస్ జరిగేది. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా సంఘం సార్వత్రిక విశాలంగా ఏర్పడిన తర్వాత ఎక్కడ చూసినా కూడా సెమీ క్రిస్మస్ అంటే పరిస్థితులు మార్చబడ్డాయి, సాంప్రదాయాలు మార్చబడ్డాయి, ప్రజల యొక్క సంస్కృతులు మార్చబడ్డాయి, పద్ధతులు మార్చబడ్డాయి, నాగరికత పెరిగిపోయింది. ఇదంతా కూడా ప్రభువుని గురించిన రక్షణ సువార్త వినిపించడానికే ఇవన్నీ కార్యాలు చేసేది. శని గారు మధ్యాహ్నం సందేశం ఇచ్చారు. మన కొరకు జన్మించిన కుమారుడైన క్రీస్తు, మన కొరకు రక్షకునిగా వచ్చిన ప్రభు అయిన యేసు, ఆయనే ఇమ్మానుయేలు, ఆయనే రక్షకుడు, ఆయనే క్రీస్తు, ఆయనే మెస్సియా, ఆయనే అభిషేకుడు. మరి ఆయన ఎడల నీవు బిడ్డను ముద్దు పెట్టుకునే తల్లి వలె మమకారము కలిగి, అనురాగము కలిగి, బంధుత్వాన్ని, బాంధవ్యాన్ని నీ బంధువులతో కలవేసుకుంటున్నావు. ఆయనతో నీకు సంబంధం ఏర్పడిందా? ఆయనను నీవు ప్రేమిస్తున్నావు. పెట్టుకోండి అటు మమకారం, అటు ప్రేమ ప్రభువు పైన, క్రీస్తు పైన మనం అందరం కలిగి ఉండాలని దేవుని మాటను బట్టి మనం చేస్తున్నాను. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి కాలమున మనందరికీ దయచేయుగాక. ఆమేన్. పాయాక బెత్లెహేము యూరీలో పడాలి. పాయాక బెత్లెహేము యూరీలో శ్రీ యేసును జన్మించరేలో, శ్రీ యేసును జన్మించరేలో, నేడు పాయాక బెత్లెహేము యూరీలో, నేడు పాయాక బెత్లెహేము యూరీలో, సత్రమందున పశువుల శాలయందున, సత్రమందున పశువుల శాలయందున, కన్య మరియమ్మ గర్భమందున, ఇమ్మానుయేలనడి నామమందున, బెత్లెహేము యూరీలో, నేడు పాయాక బెత్లెహేము యూరీలో, సత్రమందున పశువుల శాలయందున, సత్రమందున పశువుల శాలయందున, దేవపుత్రుడు మనుజుండాయనందున, దేవపుత్రుడు మనుజుండాయను, నేడు పాయాక బెత్లెహేము యూరీలో, నేడు పాయాక బెత్లెహేము యూరీలో. చాలు నాన్న, చాలు. విమానం దిగి దూర ప్రాంతం నుండి మన మధ్యకు వచ్చారు. మీకోసం బహుమతులు తీసుకొచ్చారు. ఇప్పుడు అయిన దేవా మీకు స్తోత్రాలు ప్రభా. ఈ ప్రజలందరూ ఈ స్థలంలో చేరి ఉండగా మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనం 21వ వచనంలో యోసేపునకు దూత ప్రత్యక్షమై సెలవిచ్చిన వాక్కు ప్రకారం ఆయన తన భార్యను చేర్చుకొని భయపడకు, నీ భార్యను నీ ఎంట చేర్చుకోమని చెప్పినప్పుడు శ్రద్ధతో ఆ మాట విని తన భార్యను చేర్చుకున్నాడు. ప్రభా, మాకిచ్చిన సందేశములు కుమారుణ్ణి ముద్దు పెట్టుకొనుడి అని చెప్పారు. ప్రభా, పవిత్రమైన ముద్దు ప్రేమకు సాదృశ్యం. ఈ ఎడల మేమందరము భయభక్తులు కలిగి, విశ్వాసము కలిగి, నమ్మకము కలిగి జీవించే కృప మా అందరికీ దయచేయమని మీ సన్నిధి, మీ సహాయం మాటల ద్వారా మేము విన్న ప్రతి సంగతిని, ప్రతి మాటను మా హృదయంలో భద్రపరుచుకుని కృప ఈ ప్రజలందరికీ కూడా దయచేసి రక్షణానుభవంలోకి ప్రతి బిడ్డ నడిపించబడటానికి సహాయం చేయమని క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. Open sleigh, jingle bells, jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in a one-horse open sleigh. A day or two ago, I thought I'd take a ride, and soon this fanny bride was seated by my side. The horse was lean and lank, misfortune seemed his lot. He got into a drifted bank and we cried.
song. Jingle bells, jingle all the way. All I want is to ride on a open sleigh. Jingle bells, jingle all the way. All I want is to ride on a open sleigh. క్రిస్మస్ తాత సమాచారాన్ని తీసుకుని వచ్చాడు. తెలియజెప్పిన మాటను క్రిస్మస్ తాత మన మధ్యకు తీసుకుని వచ్చారు. వారు తెలియజేస్తారు. సర్వోత్తమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయన క్రిస్టియన్ ప్రజలకు భూమి మీద సమాధానం కలుగు గాక. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయన క్రిస్టియన్ ప్రజలకు మంచిదండి. వాలంటీర్స్ యవనస్తులు ఈ ఫుల్ఫిల్ మీద ఉన్నటువంటివన్నీ కూడా తీసివేయాలి. Jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in one horse open sleigh. Jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in one horse open sleigh. A day or two ago, I thought I'd take a ride, and soon Miss Fanny Bride was seated by my side. The horse was lean and light, misfortune seemed his lot. He got into a drifting